యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. ఇక్కడ రాసిన మాట ప్రకారంగా నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టాన్ని లేదా నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే నేను ఎక్కడికి వచ్చినానని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. చెప్పండి, ఈ భూమికి ఎందుకు వచ్చినామా? దేవుడు ఎందుకు పంపించిగా? మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని అనుభవిస్తానని యేసు ప్రభుకి ముందే తెలుసు. ఎప్పుడు తెలుసు అంటే ఆది కాలంలో తెలిసిన విషయం ప్రవచనగా దేవుడు ఏం చేసిందంట, అక్కడే చెప్పేశారు కదా. అప్పుడు యోచన అంట, యేసు ప్రభుకి ముందే తెలుసు ఒకవేళ ఈ లోకానికి వచ్చి ముళ్ళ కిరీటము ధరించబడద్ది, 39 కోడాల నన్ను కొడతారు, తర్వాత సిలువుని నన్ను మోయిస్తారు, రాత్రంతా నిద్రపోకుండా చేస్తారు, నన్ను బాగా హింస పెడతారు, శ్రమలు పెడతారు, కష్టాలు పెడతారు, ఏడిపిస్తారు, నా ముఖాన్ని ఉమ్మూస్తారు, నన్ను అవమానపరుస్తారు, ఆఖరికి సిలువులో 3 మేకుల మీద నన్ను ఏం చేస్తారా నిలబెడతారని యేసు ప్రభుకు ముందే తెలుసు. తెలిసిన యేసు ప్రభు ఏం చేసిందా? నువ్వు పుట్టక ముందుగా కానీ వేసే కానీ నీ బతుకెక్కి దా ఉండబోతుంది, భూమిలో పెట్టే బతకబోతున్నావు, నీ జీవితం పెట్ట ఉండబోతుంది, నువ్వు ఇంతంతా శ్రమ పడబోతున్నావు, ఇలాగంతా కష్టాలు పడబోతున్నావు, ఇలాగంతా ఏడబోతున్నావు అని చెప్పి నీ కానీ నీ భవిష్యత్తు నువ్వు పుట్ట ముందునే దేవుడు చెప్తా. అది సాధ్యం కాదు, అది విషయం. ఒకవేళ దేవుడు అని చెప్తే మీరేం చేస్తారు? దయచేసి ప్రభు నీ చేతులు ఎందుకు ముక్కద్దన్నా, నీ కాళ్ళలో పడతా, నన్ను భూమి పోతే చేద్దా పంపిడతా చెప్పేవాళ్ళనే కదా. మన భవిష్యత్తు కాదు, మనకేం తెలిసిందంటే ముందే దేవుడు రిక్వెస్ట్ పెట్టేస్తా, అవునా కాదా? నన్ను పంపిద్దా, నన్ను మనకాడ ఎట్ట ఆన్సర్ దేవుడు వస్తుంది. దేవుడికి నెగటివ్ ఆన్సర్ దా వస్తాయి, కానీ యేసు ప్రభు నెగటివ్ గా చెప్పాలా? తెలిసిన నేను దిగిపోతానని చెప్పా. నా బిడ్డను రక్షించడం కోసం ఎంత శ్రమలను అనుభవిస్తా, ఎంత బాధలను అనుభవిస్తా, ఎంత దుఃఖాలను అనుభవిస్తా, ఎంత అవమానాలను అనుమానిస్తా అని చెప్పి ధైర్యాన్ని దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. ఇక్కడ రాసిన మాట, నా ఇష్టాన్ని నెరవేర్చడం కోసం నేనేం చేయలేదా? నేను ఇక్కడికి రాలా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏం చేశానా ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ఈ రోజుల్లో ప్రతి మనుషులు గ్రహించాలా, మన ఇష్టాన్ని నెరవేర్చడం కోసము, మన ఆశలు తీసుకోవడం కోసము, మన కోరికలు తీసుకోవడం కోసము,